గరి 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 గమ 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 రి మగ సరి గరి 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 గమ 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 పవరి గరి 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 గమ 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 రి మగ సరి గరి 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 గమ 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 బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచనే ఈ చోటులాగి దోబుచులాడి సడి చేయకుండా కాచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేని కనిపించవేలా కృష్ణ క్రీడలు నీవే లీలలు నీవే మారాలు మాని చేరవా ఎదలో ఏదో గుగులే ఆయే కృష్ణ ఎదురై వచ్చి వేదన కనరా కృష్ణ ప్రాణం నీవే ప్రార్థన వినరా కృష్ణ లక్ష్మీ సౌభాగ్యవతి సందర్భంగా ఇచ్చేసినటువంటి ఆరాధ్య బంధువులకు సౌదయులకు ఆత్మీయులకు డాక్టర్ ముదుగొండ అమర్నాథ్ శర్మ గారు ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బంధుమిత్రులందరూ కూడా ఆ చిరంజీవిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పార్వతీ సునుమాశ్రయే శ్రీమన్మంగళ వేగకైశికి కళా సీమంత ముక్తామనే సీమానోన కవిత్వ వర్ష జననీం ప్రస్విన్న కాదంబినీం స్వాదు ప్రేమ రస ప్రసార చరిణి స్వాత్మాశ్రయానందిని వందే త్వాం శశిశేఖర ప్రణయిని త్రయంత సంచారిణి శ్రీమద్వేములవాణ సంవసతరాట్ ఇంద్రేణ సత్యేయుగే త్రిలింగమూర్తిరనిశం సంసేవ్యమానః ఖలు భక్తాభీష్టవరప్రదో. ఈ చిరంజీవి గుండాలను ఆశిస్తూ మొదట లౌకికాశిస్తూ అమర్నాథ్ శర్మ గారు. అపార కరుణోపేతం సద్గురుం సర్వతోముఖం కైలాసవాసినం దేవం శివానందముపాస్మహే వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్య బిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం శ్రీ విఘ్నేశ్వర షణ్ముఖ ప్రవిలస గౌరీ సమానందిత శ్రీరమాంబుజనాభి సంయుత మహాదేవోష్టమూర్తిశ్చయ భక్తాదీక సుచేతనా వితరణ ప్రాజ్ఞస్త్రినేత్ర సదా శ్రీమద్వేములవాణ సంవసతర రాజేశ్వర మాతున. చక్కని సాయం వేళ చిరంజీవి ఋత్వేద జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని గట్టేపల్లి దక్షిణామూర్తి బొమ్మ గారు చక్కని కార్యక్రమం ఇక్కడ ఆలోచించారు, ఆచరణలో పెట్టారు. సాధారణంగా పుట్టినరోజునగానే కేకలే ఉంటాయి, కానీ ఇక్కడ వారు ఖచ్చితంగా వైదిక ఆశీర్వచనం ఉండాలి అని సంకల్పించారు. గత సంవత్సరం కూడా అబ్బాయి పుట్టినప్పుడు 28వ రోజు కూడా అప్పుడు ఆహ్వానించారు, కానీ విపరీతమైన వర్షం, అప్పుడు రాలేకపోయాం. ఇప్పుడు ఈ ఆశీర్వచనం త్రిగుణీకృతమైంది. అత్తలూరి సోమేశ్వర శర్మ గారు వేద పండితులు, మిత్రుడు అవధాని గౌరీశంకర శర్మ రావడం, అందరి మిత్రుల సమక్షంలో ఆ చిరంజీవి చేసుకున్నటువంటి అదృష్టము, వాళ్ళ పెద్దవాళ్ళు చేసినటువంటి శివ పూజ బలము ఈ చిరంజీవికి దివ్యమైన నవ్యమైన
భవిష్యత్తు ఉండాలని కోరుతూ మన సంస్కృతిని మర్చిపోతున్నాం. అలాంటి సందర్భంలో వాళ్ళు విదేశాలలో ఉండి కూడా స్వదేశీయ సంస్కృతిని ఇక్కడ బ్రహ్మాండంగా ఆచరింపజేస్తూ ఇందాక ఇద్దరు పిల్లలు కూడా మన వాళ్ళిద్దరు కూడా చిరంజీవి వాళ్ళ పేరు ఈషా అక్షత్ రాగానే మాన్య సూత్రాలు చక్కని శ్లోకాలు చదివి వినిపించారు. కాబట్టి మనము విదేశాల సంస్కృతిని అవలంబిస్తున్నాము, మన వాళ్ళ విదేశాల్లో ఉన్నా కూడా మన సంస్కృతిని అవలంబిస్తున్నాము. ఇది తేడా. చక్కని ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి చిరంజీవి వృత్తివేదకు చక్కని ఆయురారోగ్యాలతో పాటు సద్విద్య సద్బుద్ధిని కులదైవం ఇష్టదైవం అయినటువంటి భారతీ రాజరాజేశ్వర స్వామి నిరంతరం కలిగించాలని కోరుతూ ఇప్పుడు వైదిక చక్కగా వేదోక్తంగా శాస్త్రోక్తంగా ఈ చిరంజీవిని
అమర్నాథ్ శర్మ గారు, సోమేశ్వర శర్మ గారు, నేను గౌరీశంకర్ శర్మ ముగ్గురం కూడా త్రిమూర్తులాగా ఆ చిరంజీవిని ఆశీర్వదించడం జరిగింది.
ఎవరికైనా తెలుసా? నీకు తెలుసా? నా పేరు నాకు తెలుసు. నా పేరు చెప్తే గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. నా పేరు సొల్లు. సొల్ల. సొల్లు అంటే చెప్పాలంటే ఏ లాంగ్వేజ్ లో? తమిళం. నోరు మూసుకో. దిస్ ఇస్ డిడిఎస్. అంటే డి అను. డి 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 ఎస్. దుస్సు. డిడిఎస్ అంటే డొనాల్డ్ డక్ సతీష్. డొక్కు సతీష్. డక్ సతీష్. సరే లెట్స్ గో ఫాస్ట్ అడుగుదాం. ఇక్కడ కొంచెం పిల్లలు ఉన్నారు, వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. నేను ఆర్టిస్టా? ఆర్టిస్ట్. ఎన్ని షోస్ చేస్తాం? చాలా. చాలా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టడం కాదు, కానీ ఏ ఆర్టిస్ట్ అయినా ఇలా మైక్ పట్టుకొని ఏం చేయాలి? చెక్ చేసుకోవాలి. ఎలా? ఎలా అని చెప్తా. చిల్డ్రన్ జస్ట్ ఫాలో మీ. జస్ట్ హలో అని అందరు హలో హలో. ఇప్పుడు వచ్చా? అను. హలో హలో. అనండి. హలో. హలో. వెరీ గుడ్ కదా. వెరీ గుడ్. ఇప్పుడు సెకండ్ స్టెప్ గట్టిగా. సో అలా అరే హలో. హలో. వెరీ గుడ్. హలో. హలో చిరాకు. థర్డ్ స్టెప్ ఏంటో తెలుసా? క్లీనింగ్. మైక్ ఎవరైనా క్లీన్ చేస్తారా? చేస్తారు. చెయ్యరు నాన్న. చేస్తారు. ఎట్లా చేస్తారు? చూడు. ఎలా? కొట్టనిచ్చా? ఎలా ఎలా చెక్ చేస్తారు తెలుసా? సో చూడు. రెడీగా? రెడీ. అలా చేయకూడదు. ఫస్ట్ బాయ్స్ ఎక్కడ ఉన్నారు? గర్ల్స్ గర్ల్స్ బాయ్స్ సార్ రేజ్ హ్యాండ్స్ అందరూ. సరే లెట్స్ గో. కొన్ని క్వశ్చన్స్ అడతా, ఆన్సర్ హ్యాండ్స్ లో. కానీ ఫస్ట్ మనం గొప్పవాళ్ళు కావాలంటే ఈ రోజులో మనకి ఏం కావాలి? ఆధార్ కార్డు. ఆధార్ కార్డు. ఐ థింక్ మనీ, టాలెంట్, ఎడ్యుకేషన్ ఏది ఇంపార్టెంట్ ఈ మూడిట్లలో? మనీయా టాలెంట్ ఎడ్యుకేషన్? మనీ. మనీయా? మనీయా టాలెంట్ ఎడ్యుకేషన్? ఇట్లా సరే కేక్ కట్ చేస్తున్నట్టు నువ్వు చెప్పు ఫస్ట్. మనీయా టాలెంట్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అంటే వర్సని అక్షయ్. ఒక ఏ క్లాస్ నాన్న? ఆన్లైన్. మీ స్కూల్? ఓకే. ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా? సరే అందరు ఎడ్యుకేషన్ అంటున్నారా? మనీయా టాలెంటా? సరే ఎడ్యుకేషన్ అన్నారు కదా. సరే బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. అక్షయ్ ఎవరికి టాలెంట్ ఎక్కువ? బాయ్సా గర్ల్సా? ఏ బాయ్స్ చెప్పు. బాయ్సా గర్ల్సా? బాయ్స్ కదా. బాయ్స్ గర్ల్స్ కి టాలెంట్ ఎక్కువ, బాయ్స్ కి టాలెంట్ ఎవరికి ఏది ఎక్కువ లేదు సాగండి. గర్ల్స్ కి ఏమో గర్ల్స్ కి ఎమోషన్స్, వీళ్ళకు ప్రూవ్ చేద్దాం. గొప్పవాళ్ళు అంటే చదువుకోవాలి. ప్రణయ్ గారు ఈ రోజుల్లో ఫేమస్ కావాలంటే ఏం చేయాలి? పూసలం కోరా. ఎక్కడ? కుంభమేళ. పూసలు పల్లపులు. నాకంత టైం లేదు. షార్ట్ కట్ లో ఫేమస్ కావాలంటే అగోరి అదొద్దు. అక్షర్ తొందరగా ఫేమస్ కావాలంటే ఏం చేయాలి తెలుసా? పాట పాడాలా? ఏ పాట? ఇది అంతొద్దునా? 10 మందికి మనం గుర్తుండాలంటే ఏం చేయాలి? గుండు గీసుకుంటే గుర్తుపడతారా? గుండు గీసుకొని ఏం చేయాలన్నా? టీవీలో కనబడాలా? గుండు గీసుకొని టీవీలో కనబడితే ఫేమస్ అవుతారా? అయ్యా గుండుతో టీవీలో ఫేమస్ అయ్యారన్న. లలిత అక్కడ గోల్డ్ చూపిస్తారు. మీరు యాడ్ చూడండి, చాలా లాజిక్ ఉంటుంది. ఆ యాడ్ ఎప్పుడు బంగారం చూపించారు. యాడ్ మొత్తం అది డబ్బు గురించా? గోల్డా? డబ్బులు ఊరికే రావు. చిల్లర అక్షత్రం ఏమవుతావు? విజయక డాడీ అవుతావా? ఏమవుతావు? ఓ సరే నీ అక్షత ఒక క్వశ్చన్. పిల్లలు మీకు ఎక్కడున్నారు? మీకు చాలా మనీ వస్తే ఫ్యూచర్లో మీకు పెద్ద డబ్బులతో ఏం చేస్తారు? మమ్మీ డాడీకి ఇస్తారా? పూర్ పీపులా? ఈ
ఇట్రా దగ్గర డబ్బులు ఏం చేస్తా మమ్మీ డాడీ పూర్ పీపులా నీ పేరేంటి పూర్ పీపుల్ హెల్ప్ చేస్తాడు అంటే చెప్పాలి కూడా శివాంశ్ కోసం గ్రేట్ అసలు మన ఇండియాలో పూర్ పీపుల్ అంటే ఎవరండి మన దేశ రాజకీయ నాయకులే వెరీ ప్రపంచంలో పూర్ పొలిటీషియన్స్ నేను లాస్ట్ టాస్క్ ఇస్తాను ఇది పట్టుకో లాస్ట్ ఐటమ్ ఒక 2 minutes ఫస్ట్ మైక్ పట్టుకోలేనా మీరు గెస్ చేయండి వాట్ ఇస్ ఇట్ ఏంటది ఇట్స్ కాల్డ్ ఇది తాగితే ఎనర్జీ వస్తుంది తర్వాత మిల్క్ తెలుగులో ఏమంటారు మిల్క్ తెలుగులో ఏమంటారు పాలు ఏ పాలు ఏ పాలు కాదు లాస్ట్ టాస్క్ చిన్న ఐటమ్ చేయాలి పిల్లలందరూ మీ 3 అన్న వెంటనే స్మాల్ ఎలా ఏడుస్తారు చిన్నపిల్లలు ఎలా ఏడుస్తారు అని అక్షర్ ఎలా ఏడుస్తారు సిగ్గుపడుతున్నాడు ఇట్లా చిన్నపిల్లలు ఎలా ఏడుస్తారు ఎలా ఏడుస్తారు ఎలా ఏడుస్తారన్నా పిల్లలు ఎలా ఏడుస్తారు అక్షర్ ఎలా ఏడుస్తారు ట్రై చేయాలి ఎలా ఏడుస్తారు ఏడిస్తే ఎలా ఉంది అయినా మగవాళ్ళు ఏడవాలంటే ఏం చేయాలి సార్ చెప్పరా ప్రణయ్ గారు ఏం చేయాలి పెళ్లి పెళ్లిదే కాదు కానీ వీళ్ళకి నెక్స్ట్ నువ్వేద్దా ఋగ్వేద్ బాగా ఉన్నాడు కదా క్యూట్ హ్యాపీ బర్త్డే ఋగ్వేద్ అని చెప్పండి అందరూ అయ్యో ఋగ్వేద్ కదా రండి సార్ మీరు వచ్చేసేయండి తాగేస్తావా మామూలు ఇచ్చేస్తామంట ఇవాళ కొంచెం కొంచెం తాగేసి టైం లేదు ఎలా ఉంది ఓకే నెక్స్ట్ బ్యాక్ టు యూ టైం లేదు కాబట్టి తెలుసు కదా నా పేరేంటి డిడి బ్యాక్ యూ డోండా బ్యాక్ యూ జస్ట్ రిలాక్స్ లైక్ కేక్ కట్ చేస్తున్నారు మన చిన్న చూస్తున్నాడు అన్నీ చూస్తున్నాడా అక్షయ్ పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మా నీ రూపాన కన్నా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా
చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జోలాలి పాడాలి నేను అమ్మా అమ్మా ఈ అంజనమ్మ శ్రీమత్ శ్రీమత్ హనుమంతుడమ్మ ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ బుడిబుడి అడుగుల బుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా నీ అల్లరంతా కళ్ళార కంటూ నే మురిసిపోతూనే ఉంటా ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట నానారిలోని ఆ మంచి నడతాను మించిపోవాలి అంట ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి భవని మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివి లాలా 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 కన్నయ్యా 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 పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చా నీకై పగలే తెచ్చా వెన్నెలనే మల్లిగ విరిసా నీకై జల్లుగా కురిసా నీకై మంచుగా మార్చా వేసవినే హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా మెంటిని మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా కంటికి రెప్పగా నిన్నే కాస్తా లోకమే ఏకం కాని గెలుపే నాదిగా చేస్తా ఓడుతూ గెలుపే నీకేస్తా సూర్యుని పూల బంతిలా చేసి ఆడే ఆడే గల మల్లె తోటలో సిరులే తోడై నీ అల్లరి చిల్లరి పల్లవులన్నీ వెల్లువ కావాలి కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా
ఆటలు నేర్చానికై పాటలు నేర్చానికై నువ్వే బతుకై ఉన్నానే గువ్వై ఎగిరానికై మువ్వై మోగానికై కమ్మని కలలే కన్నానే అందమైన ఆనందాలన్నీ కొనసాగాలి గుండె పూల ఊయల చేసాలే నువ్వు ఊగాలి ఊగాలి కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్లు తోపన్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party.
Fresh